గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఈ టాపిక్తోనే మీకు ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ అవుతుందండి. ఈవెన్ ఐఐటి కోచింగ్ స్టార్ట్ చేసినా, ఏది స్టార్ట్ చేసినా కూడా, ఈవెన్ 10th క్లాస్ స్టార్ట్ చేసినా, ఎవరైనా కనుక మీకు కెమిస్ట్రీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే కంపల్సరీ కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకోవాలి. సో ఇన్ ఆర్డర్ టు నో ది కెమిస్ట్రీ వీ హ్యావ్ టు డీల్ విత్ సమ్ టెర్మినాలజీ. ఈ టెర్మినాలజీ పట్ల మనకి సరైనటువంటి అవగాహన కనుక ఉన్నట్లయితే మనం చాలా ఈజీగా ఈక్వేషన్స్ని రాయటాలు, బ్యాలెన్సింగ్ చేయటాలు, నెంబర్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ని సాల్వ్ చేయటాలు, వీటి గురించి తెలుసుకోవచ్చు. సో టుడే ఐ వాంట్ టు గివ్ వన్ ఇంట్రొడక్షన్ లెక్చర్. ఈ ఇంట్రొడక్షన్ లెక్చర్స్ సుమారుగా 2 to 3 వీడియోస్ దాకా ఉండొచ్చు. నౌ ఐ వాంట్ ఇంట్రడ్యూస్ వాట్ ఈజ్ మెంట్ బై కెమిస్ట్రీ. మనం ఇప్పుడు కెమిస్ట్రీ అని మాట్లాడుతున్నాం కదండి. కెమిస్ట్రీ అంటే ఏమిటి? అందరూ కూడా నోట్స్ తీసుకుని రాసుకోండి. నేను డెఫినేషన్ రాస్తాను, రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైడ్ హెడ్డింగ్ కెమిస్ట్రీ. ఇట్ ఈస్ ది సబ్స్టెన్సెస్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ మెటీరియల్ సబ్స్టెన్సెస్. రాసుకోవాలి. రోల్ నెంబర్ 1 మీరు రాసుకున్నాక చెప్పండి, నేను కంటిన్యూ చేస్తాను. సరే, ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇట్ ఈస్ ది బ్రాంచ్ ఆఫ్ సైన్స్. సైన్స్లో ఒక బ్రాంచ్ ఈ కెమిస్ట్రీ అనేటటువంటిది. ఇది వేటి గురించి స్టడీ చేస్తుంది అంటే మెటీరియల్ సబ్స్టెన్సెస్ యొక్క ప్రిపరేషన్ కానీ, ప్రాపర్టీస్ కానీ, స్ట్రక్చర్ కానీ, కెమికల్ రియాక్షన్స్ కానీ, వీటి గురించి ఇది స్టడీ చేస్తుంది. ఇక్కడ మనం ప్రత్యేకంగా కెమికల్ రియాక్షన్స్ అని చెప్పక్కర్లేదండి, రియాక్షన్స్ అని కూడా రాయొచ్చు. ఎయిదర్ ఫిజికల్ రియాక్షన్, అదే కెమికల్ రియాక్షన్. వీటి గురించి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఎవరు? కెమిస్ట్రీ అనేటటువంటిది, ఆ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. సరే, ఇప్పుడు మెటీరియల్ సబ్స్టెన్సెస్ అన్నారు కదా. మెటీరియల్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి? మెటీరియల్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? దీన్ని మెటీరియల్ సబ్స్టెన్స్ని వేరొక చిన్న పదంతో కూడా మనం రీప్లేస్ చేయొచ్చు. దాన్ని ఏమంటారంటే మ్యాటర్. ఇప్పుడు మ్యాటర్ అంటే ఏంటి అనేది నేను రాస్తాను, నాతో పాటు మీరు కూడా రాసుకోండి. రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపైస్ స్పేస్ ఈజ్ కాల్డ్ మ్యాటర్. సో ఇప్పుడు ఏదైనా ఒక సబ్స్టెన్స్ని తీసుకోండి. సపోజ్ నేను వాడేటువంటి చాక్ పీస్ ఉంది, నేను దీన్ని తీసుకోండి. యూ హ్యావ్ టు కాల్ దిస్ వన్ యాజ్ మ్యాటర్ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ మాస్ అండ్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ సమ్ స్పేస్. మీరు ఒక పేపర్ తీసుకున్నారనుకోండి, ఇది మ్యాటరా అని అడిగాను అనుకోండి, మీరు ఆన్సర్ చేయాలి. దీనికి మాస్ ఉందా లేదా? రోల్ నెంబర్ 1 and 2. దీనికి మాస్ ఉంది. ఇది కొంత ప్లేస్ను ఆక్యుపై చేస్తుందా లేదా? కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఏ మ్యాటర్. సో మ్యాటర్ అంటే ఏంటంటే ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపైస్ స్పేస్. ఇలా మనం మాట్లాడినప్పుడు మ్యాటర్ అనేది ఎన్ని వెరైటీస్లో ఉంటుంది, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ ఆర్ దేర్. అర్థమైందండి? చెప్పిన నీకు మ్యాటర్ ఎన్ని విధాలుగా ఉంటుంది, ద క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ ఏంటి అనేటువంటి దాన్ని ముందుగా నేను రాస్తాను. రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాతో పాటు రాసుకోండి. సో నేను రాస్తున్నాను చూడండి. మ్యాటర్ అనే దాన్ని కనుక తీసుకున్నట్లయితే దీన్ని 2 వెరైటీస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి ప్యూర్ సబ్స్టెన్సెస్, రెండో దాన్ని మిక్స్చర్స్ అన్నారు. ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? పేరులోనే మనకు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? ఇట్ ఈజ్ ఏ ప్యూర్ వన్. ఆ ప్యూర్గా ఉండేటువంటి సబ్స్టెన్స్కి ఒక పేరు పెట్టారండి, అది ఏంటంటే ఎలిమెంట్. దెన్ వాట్ ఈజ్ మెంట్ బై ఎలిమెంట్? అనదర్ వన్ ఈజ్ కాంపౌండ్. దెన్ వాట్ ఈజ్ మెంట్ బై ఏ కాంపౌండ్? ఎలిమెంట్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటి? సపోజ్ ఏదైనా ఒక సబ్స్టెన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ సబ్స్టెన్స్ కనుక కేవలం ఒక టైప్ ఆఫ్ యాటమ్స్తోనే కనుక పూర్తిగా నిర్మాణం అయ్యి కనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఎలిమెంట్ అని పిలవాలి. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఆ ఎగ్జాంపుల్స్ని కనుక మనం నేర్చుకున్నట్లయితే మనకు కొంత అవగాహన వస్తుంది ఏంటనేది. సపోజ్ నేను చేతికి గోల్డ్ రింగ్ పెట్టినాను. అఫ్కోర్స్ ఇది ఆర్నమెంట్ గోల్డ్, నేను కాదనన్నా. సపోజ్ ఇది కనుక ప్యూర్ గోల్డ్ అనుకోండి, 24 క్యారెట్ గోల్డ్ అనుకోండి. ఈ 24 క్యారెట్ గోల్డ్ని మనం ఏ ప్లేస్లో కట్ చేసి చూసినా గోల్డ్ పార్టికల్సే వస్తాయా, వేరే పార్టికల్స్ ఏమైనా వస్తాయా?
గోల్డ్ పార్టికల్సే వస్తాయి. అంటే నేను తీసుకున్నటువంటి సబ్స్టెన్స్ ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ యాటమ్స్. దీంట్లో ఒక టైప్ ఆఫ్ యాటమ్స్తో ఇదంతా నిర్మాణం అయ్యి ఉంది. అర్థమైందండి? యాక్చువల్గా ఇప్పుడు నేను చేతికి పెట్టుకున్నది ఆర్నమెంట్ గోల్డ్. దీంట్లో కాపరు గోల్డ్ రెండు కలిసి ఉంటాయి. ఒకవేళ కనుక ప్యూర్ గోల్డ్ కనుక నేను చూపించినట్లయితే మీకు అదే ప్యూర్ గోల్డ్ లేదు, ప్యూర్ గోల్డ్ అని కనుక చూపించినట్లయితే సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ తోటి అది మేడప్ అయి ఉంటుంది. అలా సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్తో కనుక అది నిర్మితమై ఉన్నట్లయితే దెన్ యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ ఎలిమెంట్. ఇస్ దట్ క్లియర్? రైట్. సపోజ్ ఇప్పుడు మనం ఈ ప్లేస్లోకి వచ్చామనుకోండి, కాంపౌండ్స్ అని ఉంది. కాంపౌండ్స్ అంటే ఏంటి? కాంపౌండ్స్ అంటే ఏంటంటే ఇలా మనం తీసుకునేటటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్టికల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాటమ్స్ కనుక కలిసి మనకి ఏర్పడినట్లయితే దాన్ని మనం కాంపౌండ్ అన్న పేరుతో పిలుస్తాం. అంటే ఏంటి అనేది చూపించడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సపోజ్ నేను ఈ ప్లేస్లోకి సాల్ట్ తీసుకొచ్చాను, రాక్ సాల్ట్. కొంచెం దగ్గరగా చూపిస్తాను. దిస్ వన్ ఈజ్ ద రాక్ సాల్ట్. ఓకే, ఈ రాక్ సాల్ట్ని నేను తీసుకొచ్చాను. రాక్ సాల్ట్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అంటే ఎవరైనా చెప్తారు. ఏమని చెప్తారండి? NaCl, సోడియం క్లోరైడ్ అండి అంటారు కదండి. కరెక్టే నేను చెప్పింది? ఈ రాక్ సాల్ట్ని నేను తీసుకుని ఎక్కడున్న పార్టికల్ని తీసుకుని కట్ చేసి చూడు, దాంట్లో ఎవరుంటారు? NaCl, ఇంక వేరే ఏమి ఉండదు కదండి. సో ఈ వీటిలో ఉన్నదాన్ని దేన్ని తీసుకుని నేను నాలుగు మీద పెట్టినా కానీ ఉపగానే ఉంటుంది, వేరే టేస్ట్ అయితే ఏం రాదు కదా. దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ ప్యూర్ కాంపౌండ్ విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయాన్స్ లేదా టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాటమ్స్. ఒకటి సోడియం యాటమ్స్ ఉన్నాయి, రెండోది ఎవరున్నారండి? క్లోరిన్ యాటమ్స్ ఉన్నాయి. అంటే వీటిని యాటమ్స్ అని పిలవకూడదు, మనం ఏమని పిలవాలంటే సోడియం అయాన్స్ ఉన్నాయి, క్లోరైడ్ అయాన్స్ ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయి అని అంటే ఒక ఫిక్స్డ్ రేషియోలో కలిసి ఉన్నాయి. అంటే ఒక Naకి ఒక Cl కలిసి ఉంది ఎగ్జాక్ట్గా అంతే. అలా ఫిక్స్డ్ రేషియోలో కనుక కలిసి ఉన్నట్లయితే వాటిని మనం ఏమని పిలుస్తామండి? కాంపౌండ్స్ అని పిలుస్తాము. ఏమై క్లియర్? ఓకే, రైట్. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ కంపోజిషన్లో ఉన్నదాన్ని ఎప్పుడు మనం కాంపౌండ్ అని పిలవాలండి అని మీరు అడిగారు అనుకోండి, దీంట్లో ఉన్నటువంటి సోడియంని క్లోరిన్ని నువ్వు ఫిజికల్ రియాక్షన్స్ చేయటం వల్ల సపరేట్ చేయలేకపోతున్నావు అనుకో. అంటే ఈ సోడియము క్లోరిన్ రెండు కూడా కెమికల్గా బాండ్ అయినాయి లోపల, వాటిని ఫిజికల్ మెథడ్స్ ద్వారా నువ్వు సపరేషన్ చేయలేకపోతుంటేనే దీన్ని మనం కాంపౌండ్ అని పిలవాలి. అంటే ఉదాహరణకి నేను దీంట్లో ఉన్నటువంటి సాల్ట్ని కొంత తీసుకున్నాను, ఇందులో ఉన్న సాల్ట్ని నేను కొంచెం చేతిలో తీసుకున్నాను. చేతిలో తీసుకుని ఏం చేస్తున్నాను? ఇలా 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 రఫ్ చేసి సోడియము క్లోరిన్ వేరేనియా అని చూశాను. ఇదేంటి? ఫిజికల్ ఫ్రిక్షన్ అప్లై చేస్తున్నా. సోడియము క్లోరిన్ వేరేనియా అంటే సపరేట్ అయినాయా? అవో. వేడి చేశాను, ఫిజికల్. లోపల ఏమైనా వేరైపోయినాయా? అవవు. లేదు, నీళ్ళల్లో వేసాను, ఇవి వేరైపోయినాయా అంటే వేరు అవుతాయి కానీ మనం వాటిని సపరేట్ చేయలేం. Na+Cl- వేరువేరుగా వస్తాయి కానీ వాటిని మనం సపరేషన్గా తీయలేం. అంటే దీంట్లోంచి సోడియంను సోడియం లాగా, క్లోరిన్ క్లోరిన్ లాగా మనం వేరు చేయలేకుండా కనుక ఉన్నట్లయితే మనం ఏం మాట్లాడతాం? లోపల ఉన్నటువంటి సోడియము క్లోరిన్ కెమికల్గా బాండ్ అయినాయండి, ఫిజికల్ ఫోర్సెస్ ద్వారా వీటిని సపరేషన్ చేయలేము. మరి వీటిని సపరేషన్ చేయాలంటే ఏం చేయాలండి? యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ ఆర్డర్ టు సపరేట్ బోత్ సోడియం అండ్ క్లోరిన్ ఫ్రమ్ దిస్ సోడియం క్లోరైడ్ క్రిస్టల్. దీని నుంచి సపరేట్ చేయాలంటే మనం ఒక కెమికల్ రియాక్షన్ చేయాల్సి ఉంటుంది. సో అలా కెమికల్ రియాక్షన్ చేస్తే తప్ప మనం సపరేట్ చేయలేని విధంగా ఉన్నటువంటి దాన్ని ఏమని పిలుస్తారంటే కాంపౌండ్ అని పిలుస్తారు. ఇప్పుడు కాంపౌండ్స్ని కనుక మనం తీసుకున్నాం అనుకోండి, కాంపౌండ్స్కి 3 ప్రాపర్టీస్ మనకి సాటిస్ఫై అవ్వాలి. ఏంటి వాటికి సాటిస్ఫై చేయాల్సినటువంటి ప్రాపర్టీస్ అని అన్నారనుకోండి, ఫస్ట్ ప్రాపర్టీ ఇట్ మస్ట్ బి మేడప్ ఆఫ్ 2 or more డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాటమ్స్. 2 కానీ అంతకంటే ఎక్కువ టైప్స్ ఆఫ్ యాటమ్స్ తోటి అది నిర్మితమై ఉండాలి. ఏమై క్లియర్? రోల్ నెంబర్ 1 ఏమై క్లియర్? సార్ మీరు యాటమ్స్ తోటి నిర్మాణం అయ్యి ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నారు, మరి ఇందాక దాంట్లో యాటమ్స్ కాదు కదా ఉన్నవి, అయాన్స్ ఉన్నాయి కదా. కాబట్టి నేను చెప్పేదాన్ని కొంచెం మార్చుకుంటున్నాను. 2 or more డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ తోటి నిర్మాణం అయి ఉండాలి. అవి ఎలాంటి పార్టికల్స్ అండి? ప్యూర్ కాంపౌండ్స్ అయి ఉండాలి. వాటితోటి అది ప్యూర్ సబ్స్టెన్సెస్ అయి ఉండాలి, వాటితోటి నిర్మాణం అయి ఉండాలి. ఎవరు? కాంపౌండ్ అనేటటువంటిది.
ఒక ప్రాపర్టీ చెప్పాను కదండి. రెండో ప్రాపర్టీ ఏంటంటే దే మస్ట్ బి కెమికల్లీ బాండెడ్ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో. దే మస్ట్ బి కెమికల్లీ బాండెడ్ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో. ఆ ఒక ఫిక్స్డ్ రేషియోలో కెమికల్గా బాండ్ అయి ఉండాలి. ఇస్ దట్ క్లియర్? థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు సపరేట్ ద కాంపౌండ్ ఇంటూ డిఫరెంట్ యాటమ్స్ ఆర్ అయాన్స్ బై యూజింగ్ ఫిజికల్ ఫోర్సెస్. ఫిజికల్ ఫోర్సెస్ని యూజ్ చేసి మీరు కాంపౌండ్లో ఉన్నటువంటి యాటమ్స్ని కానీ అయాన్స్ని కానీ పార్టికల్స్ని కానీ మనం సపరేట్ చేయలేకుండా కనుక ఉన్నట్లయితే దెన్ దోస్ ఆర్ కాల్డ్ కాంపౌండ్స్. నౌ లెట్ us కమ్ టు మిక్స్చర్స్. మిక్స్చర్ అంటే ఏంటి? మిక్స్చర్ అంటే ఏంటి అంటే మనకి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను నేను మిమ్మల్ని, మీరు మిక్స్చర్ అంటే ఏంటో చెప్పండి, అప్పుడు మీరు చెప్పగలుగుతారని అనుకుంటున్నాను నేను. సపోజ్ నేను ఏం చేశానంటే నా దగ్గర ఒక అల్యూమినియం పౌడర్ ఉంది. ఎవరండి? అల్యూమినియం పౌడర్ ఉంది. అదేవిధంగా నా దగ్గర ఐరన్ పౌడర్ కూడా ఉంది, అంటే స్మాల్ పార్టికల్స్. అల్యూమినియం పౌడరు ఐరన్ పౌడరు రెండు ఒకదాంతో ఒకటి నేను ఇలా కలిపేశాను, మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి అలా పక్కన పెట్టాను. పెట్టిన తర్వాత మిమ్మల్ని అన్నాను మీ యొక్క తెలివితేటలన్నింటినీ వాడి అల్యూమినియం పౌడర్ని ఐరన్ పౌడర్ని వేరు చేయండి అని అన్నాను అనుకోండి. ఎలా వేరు చేస్తారు? రోల్ నెంబర్ 2. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, మ్యాగ్నెట్ని కనుక పెట్టినట్లయితే ఏమవుతుంది? ఐరన్ పౌడర్ వెళ్ళి మ్యాగ్నెట్గా అతుక్కుపోతుంది, అల్యూమినియం పౌడర్ అనేది సపరేట్ అయిపోతుంది. దట్ మీన్స్ డిపెండింగ్ ఆన్ ద ప్రాపర్టీ యు ఆర్ గోయింగ్ టు సపరేట్. ప్రాపర్టీ మీద ఆధారపడి మీరు ఏం చేస్తున్నారండి? సపరేషన్ చేయగలుగుతున్నారు. అలా మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ పెట్టడం అంటే ఏంటంటే ఒక ఫిజికల్ ఫోర్స్, ఇట్స్ నాట్ ఏ కెమికల్ రియాక్షన్. సింపుల్గా ఒక ఫిజికల్ ఫోర్స్ని అప్లై చేయటం వలన మనం ఈ రెండింటిని సపరేషన్ కనుక చేయగలుగుతూ ఉన్నట్లయితే దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ మిక్స్చర్. దాన్ని మిక్స్చర్ అని అంటారు. ఏమై క్లియర్? రైట్. ఇప్పుడు రెండో క్వశ్చన్ పోజ్ చేస్తున్నాను, రోల్ నెంబర్ 1కి పోజ్ చేస్తున్నాను. నేనేం చేశానంటే ఇంట్లో సాల్ట్ కావాలన్నారని చెప్పేసి సాల్ట్ ప్యాకెట్ తీసుకొస్తున్నాను. అనుకోకుండా నా బండి మించి ఆ సాల్ట్ ప్యాకెట్ కింద ఉన్నటువంటి ఇసుక గుట్ట మీద పడిపోయింది. పడిపోయి ప్యాకెట్ ఓపెన్ అయిపోయింది. ఇసుకను ఉప్పు కలిసిపోయింది, రెండు కలిసిపోయినప్పుడు నేను ఎలా అయినా కూడా దీన్ని సాల్ట్ని సపరేషన్ చేయాలి అని నేను అనుకున్నా. కొంచెం డస్టీగా ఉన్నా కానీ నాకు సాల్ట్ సపరేట్ అయిపోవాలి అని అనుకుని ఏం చేశానంటే ఆ మొత్తాన్ని అంతా కూడా ఇలా పోగంతా తీసేసుకొని ఒక సంచిలో వేసుకుని ఇంటికి వచ్చేసాను. మీరైతే ఎలా సపరేట్ చేస్తారు? ఎవరిని? శాండ్ని, అదేవిధంగా సాల్ట్ని. రోల్ నెంబర్ 1. వాటర్ తీసుకుని వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. అంటే మనం ఒక వాటర్ తీసుకుని వాటర్లో ఈ సాల్ట్ని శాండ్ యొక్క మిక్స్చర్ని కనుక దాంట్లో వేసేసి వాటర్లో దాన్ని కలిపేసిన తర్వాత ఫిల్టరేషన్ చేస్తే మన చేతిలోకి ఎవరు వస్తారు? వాటర్ వస్తుంది. అఫ్కోర్స్ కొంచెం డస్ట్గా ఉంటుంది వాటర్. సో ఈ వచ్చినట్టు వాటర్ని ఏం చేయాలంటే హీట్ చేసినట్లయితే ఇవాపరేషన్ అయిపోతుంది వాటర్ అంతా, లోపల మనకి సాల్ట్ మిగిలిపోతుంది. అఫ్కోర్స్ దానిలో కొన్ని డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, ముందే చెప్తున్నా. సో దట్ మీన్స్ యు ఆర్ ఏబుల్ టు సపరేట్ ఇట్ బై యూజింగ్ ఏ ఫిజికల్ ఫోర్స్ కదండి. అంటే మీరు ఏం చేశారు? జస్ట్ దాన్ని హీట్ చేశారు లేదా వాటర్లో డిజాల్వ్ చేశారు. ఇలా కనుక మీరు సపరేషన్ కనుక చేయగలిగినట్లయితే దాన్ని ఏమని పిలవాలండి? మనం మిక్స్చర్ అని చెప్పేసి పిలవాలి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది కదండి. సో ఇప్పుడు నేను దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఇస్తానండి మీకు. ఆ నోట్స్ రాసేసుకోండి. రాసుకున్న తర్వాత ఇంకొంచెం డీటెయిల్డ్గా దీని గురించి వెళ్దాం. ఓకే. ఫిజికల్ రియాక్షన్స్. మిక్స్చర్స్ మరలా మనకి 2 వెరైటీస్లో ఉంటాయి. ముందు దీనికి ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఎయిర్లో ఎవరెవరు ఉంటారండి? ఆక్సిజన్, నైట్రోజన్, ఇంకా కొన్ని కార్బన్ డైఆక్సైడ్, ఇంకా ఏరియాని బట్టి సల్ఫర్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ అన్నీ మిక్సప్ అయి ఉంటాయి. ఈ గ్యాసెస్ అన్నీ వాటికి మనం సపరేషన్ చేయొచ్చు బై ఫిజికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ అక్కర్లేకుండా ఫిజికల్ రియాక్షన్ తోటి వాటిని మనం సపరేట్ చేయొచ్చు. అదేవిధంగా సాయిల్, ఇలా మనం భూమి లోపల ఉన్నటువంటి మట్టిని తీసుకున్నట్లయితే దానిలో చాలా వాటిని సపరేషన్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎక్సెట్రా అని పెట్టేసుకోండి.
దీంట్లో ఉన్న వెరైటీస్ రాసుకున్నాం. ఒకటి ఏంటంటే హోమోజీనియస్ మిక్స్చర్. హోమోజీనియస్ మిక్స్చర్ ఏం లేదు. హోమోజీనియస్ మిక్స్చర్ అంటే చాలా సింపుల్ అండి. ఆ మిక్స్చర్ని కనుక చూసినట్లయితే ఏ ప్లేస్లో దాన్ని మనం కట్ చేసి తీసుకున్నా కూడా వాటి యొక్క కంపోజిషన్, పర్సంటేజ్ ఆఫ్ కంపోజిషను కామన్గా ఒకేలాగా ఉంటుంది. అలా పర్సంటేజ్ ఆఫ్ కంపోజిషను అన్ని ప్లేసెస్లో ఎక్కడ చూసినా కానీ ఒకే రకంగా కనుక ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే హోమోజీనియస్ మిక్స్చర్ అన్న పేరుతో పిలుస్తారు. ఉదాహరణకి ఇక్కడ ఈ రూమ్లో ఎయిర్ శాంపుల్ ఉందనుకోండి, ఈ గదిలో ఎయిర్ శాంపుల్ ఉంది. నేను ఒక ప్లేస్ నుంచి ఎయిర్ని కలెక్ట్ చేసి దాంట్లో ఎంత ఆక్సిజన్ ఉంది, ఎంత నైట్రోజన్ ఉందని నేను క్యాలిక్యులేషన్ చేశాను. ఇంకో ప్లేస్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాను, ఇంకో ప్లేస్ నుంచి తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తాను. ఇలా కనుక ఈ రూమ్లో ఉన్నటువంటి ఎయిర్ అనేది ఏ ప్లేస్లో తీసుకుని మనం దాన్ని తీసుకుని క్యాలిక్యులేషన్ చేసినా వాటి యొక్క పర్సంటేజ్ కంపోజిషన్ అన్ని చోట్ల ఒకేలాగా ఉంటే దాన్ని ఏమని పిలవాలి మనం అంటే మిక్స్చర్. ఏ మిక్స్చర్? హోమోజీనియస్ మిక్స్చర్ అని పిలవాలి. అలా కాకుండా డిఫరెంట్ పర్సంటేజ్ ఆఫ్ కంపోజిషన్స్ కనుక ఉన్నట్లయితే, అంటే ఉదాహరణకి మీరు ఏం చేశారంటే మీ ఇంట్లో జీడిపప్పుల్ని బాదం పప్పుల్ని కలిపేసి ఒక మిక్సింగ్ చేశారు తిందామని. సో ఒక గుప్పుడు తీసుకున్నారనుకోండి, ఆ గుప్పుడు ఇలా ఓపెన్ చేసి చూస్తే మీకు ఎన్ని జీడిపప్పులు వచ్చినాయో ఎన్ని బాదం పప్పులు వచ్చినాయో అనేది క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుని ఏ ప్లేస్లోంచి తీసినా కూడా అలాగే వస్తాయంటే రావు. ఎందుకంటే వాటి యొక్క మిక్సింగ్ అనేది డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మిక్చర్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుంటారని చెప్పిన. ఇప్పుడు మరమరాళ్ళు ఏదో శనగపప్పు వేశారు, కలిపేసుకున్నారు, గుప్పులు గుప్పులు తీస్తున్నారు. మీకు ఎన్ని మరమరాలు ఎన్ని శనగపప్పులు వచ్చినాయో అన్నీ వస్తాయా పద్దాక? చెప్పండి, అలాగే వస్తాయా? రూల్ నెంబర్ 1 రావు కదా. అలా గనక ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే హెట్రోజీనియస్ మిక్స్చర్ అంటారు. ఏది? ఒకే పర్సంటేజ్ ఆఫ్ కంపోజిషన్ లేకపోతే హెట్రోజీనియస్ కంపోజిషను, ఒకే టైప్ ఆఫ్ కంపోజిషన్ ఇందాక ఎయిర్ శాంపుల్లో చెప్పుకున్నట్లుగా కనుక ఉన్నట్లయితే దాన్ని హోమోజీనియస్ మిక్స్చర్ అని అంటారు. సో ఇన్ హోమోజీనియస్ మిక్స్చర్ percent composition of constituent particles is the same at all places. At all places. Heterogeneous mixture అంటే ఏంటి? Heterogeneous mixture. Heterogeneous mixture అంటే in heterogeneous mixture percent composition of constituent particles is not same at all places. At all places. నోట్ చేసుకుంటే చెప్పండి. రాశారు. సో ఇప్పుడు ఒక డెఫినేషన్ చెప్తున్నానండి. ఆ డెఫినేషన్ ఇంపార్టెంట్ డెఫినేషను, అది జనరల్గా బిట్స్లో అడుగుతారో రాసుకోవాలి. యాటమ్. ఎలిమెంట్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ది సబ్స్టెన్స్ విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ యాటమ్స్ అని రాసాం కదా. ఇంతకీ యాటమ్ అంటే ఏంటి? యాటమ్ అంటే ఏంటంటే యాటమ్ ఈజ్ ది స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ ఎలిమెంట్ని, అంటే సపోజ్ ఇందా మనం మాట్లాడినట్లుగా ఇలా నేను గోల్డ్ కనుక తీసుకుంటే, సపోజ్ ఇది ప్యూర్ గోల్డ్ అని మనం అనుకున్నట్లయితే కనుక దీన్ని నేను కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక ప్లేస్లో వెరీ స్మాలెస్ట్ యాటమ్ మనకు తగులుతుంది, అంటే స్మాలెస్ట్ పార్టికల్ తగులుతుంది. ఆ స్మాలెస్ట్ పార్టికల్ని తీసుకుని దీని యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి అని స్టడీ చేసిన, లేదా ఈ టోటల్ గోల్డ్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి అని స్టడీ చేసిన, రెండు ఒకటే అవ్వాలి. అంటే యాటమ్ అంటే ఎలిమెంట్ యొక్క అతి సూక్ష్మమైనటువంటి కణం. ఆ కణం యొక్క ప్రాపర్టీస్ని కనుక చూస్తే ఎలిమెంట్ యొక్క అన్ని ప్రాపర్టీస్ మనకు తెలిసినట్లే.
దట్ మీన్స్ ఆ స్మాలెస్ట్ పార్టికల్ అనేది ఇట్ విల్ రిటైన్ ఆల్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఓకేనండి. సో యాటమ్స్కి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయి మీకు తెలుసు ఆల్రెడీ. ఫస్ట్ 20 యాటమ్స్ గురించి వాటి గురించి మీరు నేర్చుకుని ఉంటారు. ఒకటి హైడ్రోజన్, 2 హీలియం. ఇంతకీ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ ఏమిటి? యాటంలో ఎవరెవరు ఉంటారు రాసుకోండి. ఫండమెంటల్ పార్టికల్స్ present in an atom are ఒకటి ఎలక్ట్రాన్. దీనికి ఏ ఛార్జ్ ఉంటుందంటే నెగిటివ్ ఛార్జ్. 2 ప్రోటాన్. ఏ ఛార్జ్ ఉంటుందంటే పాజిటివ్ ఛార్జ్. 3 న్యూట్రాన్, నో ఛార్జ్, దీనికి ఛార్జ్ అనేది ఉండదు. ఎవ్రీ యాటమ్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్స్. 3 ఫండమెంటల్ పార్టికల్స్ ఉంటాయి, ప్రతి యాటంలో కూడా ఉంటాయి. అవి ఎవరు అంటే ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్. ఎలక్ట్రాన్ ఉండేటిన ఛార్జ్ ఏంటి అంటే నెగిటివ్ ఛార్జ్. దాన్ని యూనిట్ నెగిటివ్ ఛార్జ్ తోటి రిప్రజెంట్ చేయొచ్చు, -1 అని దానికి ఉన్న ఛార్జ్ని. అదేవిధంగా మనం ప్రోటాన్ కనుక తీసుకున్నాం అనుకోండి, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ తోటి మనం రిప్రజెంటేషన్ చేస్తాం. ఏమై క్లియర్? రోల్ నెంబర్ 2 అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు కనుక చూసినట్లయితే మనకు ఐఐటీలో క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఇలా స్టేట్మెంట్ ఇస్తారు. ఎవ్రీ యాటమ్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 ఫండమెంటల్ పార్టికల్స్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఈజ్ ఇట్ ట్రూ అని అడిగారు అనుకోండి, ఒకే ఒక యాటంలో మాత్రం న్యూట్రాన్ ఉండదండి. రోల్ నెంబర్ 1 అర్థమవుతుందా? ఒకే ఒక యాటంలో న్యూట్రాన్ ఉండదు. ఆ యాటమ్ ఎవరయ్యా అంటే హైడ్రోజన్ అండి. హైడ్రోజన్స్ 3 వెరైటీస్ ఉంటాయండి. ఆ హైడ్రోజన్స్లో ఉండే 3 వెరైటీస్ని ఇలా రాస్తారు. ఏంటి అంటే 1H1 అని, 1H2 అని, 1H3 అని 3 వెరైటీస్ రాస్తారు. అంటే హైడ్రోజన్లోనే 3 రకాలు ఉన్నాయి మనకి, ఐసోటోప్స్ అంటాం. వీటిల్లో దీన్ని ప్రోటియం అంటారు, దీన్ని డ్యూటీరియం అంటారు, దీన్ని ట్రిటియం అంటారు. ఓకే. ఇందులో తీసుకున్నటువంటి ఈ ప్రోటియంలో మాత్రం కేవలం ఈ 1H1 అని ఈ ప్రోటియంలో మాత్రమే మనకి ఎవరు ఉండరు, న్యూట్రాన్ ఉండదు. ఎవరు ఉండరు? న్యూట్రాన్ ఉండదు. ఎవరెవరు ఉంటారు? ఒక ప్రోటాను, ఒక ఎలక్ట్రాన్ ఉంటాయి. మిగతా వాటన్నిటిలో ఎక్కడ చూసినా కానీ, అంటే ఈ ఒక్కటి తప్ప రిమైనింగ్ ఆల్ యూనివర్స్లో దొరికే అన్ని యాటమ్స్లో కూడా ఈ 3 ఫండమెంటల్ పార్టికల్స్ ఉంటాయి. ఎవరండి? ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను 3 ఉంటాయి. ఒక్క ప్రోటియంలో మాత్రం అంటే 1H1 అనేటువంటి దాంట్లో మాత్రమే మనకి న్యూట్రాన్ ఉండదు. డ్యూటీరియంలో ఏమవుతుందండి? డ్యూటీరియంలో కనుక తీసుకున్నారనుకోండి, డ్యూటీరియంలో న్యూట్రాన్ ఉంటుంది, అంటే 1H2లో ఉంటుంది. 1H3లో కూడా 2 న్యూట్రాన్లు ఉంటాయి. సో హైడ్రోజన్లో న్యూట్రాన్లు ఉండవు. బాగా వినాలి. హైడ్రోజన్ యాటమ్ డజ్ నాట్ కంటైన్ న్యూట్రాన్ అన్నారనుకోండి, ఈజ్ ఇట్ ట్రూ అని అడిగారు అనుకోండి మిమ్మల్ని, వెంటనే మీరు ఏం చెప్పాలంటే ట్రూ కాదండి అని చెప్పాలి. ఎందుకంటే హైడ్రోజన్లో ఉన్నటువంటి వెరైటీస్లో కేవలం ప్రోటియం అనేటటువంటి దాంట్లో మాత్రమే న్యూట్రాన్లు ఉండవు. మిగతా డ్యూటీరియం కావచ్చు, లేదంటే ట్రిటియం కావచ్చు, వీటిల్లో న్యూట్రాన్లు ఉంటాయి. అర్థమైనట్టేనా? మరలా రేపు దీని యొక్క కంటిన్యూషన్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.